హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం చేపల పులుసు పెట్టుకుందామండి. అది కూడా చింతకాయలతోటి. చింతపండుతో మనం పెట్టేదానికంటే చింతకాయలో వేసుకొని ఆ రసంతో మనం పులుసు పెట్టుకున్నామంటే చాలా చాలా రుచికరంగా ఉంటుందండి. ఇప్పుడు చింతకాయల సీజన్లోని చక్కగా ఇలా చింతకాయలు మనం మనం రసం వేసి చక్కగా చేపల పులుసు పెట్టామంటే ఆ రుచి చాలా బాగుంటుందండి. చాలా చాలా బాగుంటుంది. నేనైతే చెరువు చేప ఇది. దీంట్లో మనం చింతకాయలు వేసుకొని చక్కగా పులుసు పెట్టుకుందాం. ఇది చాలా సింపుల్గా తయారు చేయొచ్చండి. మసాలాలు కూడా ఎటువంటి వేయకుండా చాలా చాలా రుచికరంగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కేజీ-పావు చేపలు తీసుకున్నాను. శుభ్రంగా కడిగానండి. ఉప్పు వేసి శుభ్రంగా కడగాలి. ఇవైతే బయట చేయించారు. దీన్ని ఇంటికి తెచ్చిన తర్వాత శుభ్రంగా ఉప్పు అవి వేసి శుభ్రంగా తోమి మనం కడుక్కోవాలి. కడిగిన తర్వాత ఇందులోనే ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం, అలాగే ఉప్పు హాఫ్ టీ స్పూన్ వేసుకొని ఈ చేప ముక్కలకి అంతా పట్టేలాగా చక్కగా చేయండి. ఇలా మనం చేయడం వల్ల చేప తినేటప్పుడు టేస్ట్ బాగుంటుందండి. ఇలా మూత పెట్టుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం కేజీ-పావు చింతకాయ అంటే చేపలకి చింతకాయలు ఒక 100 గ్రాములు తీసుకోవాలండి. ఈ సైజు చింతకాయలు ఒక 6 తీసుకోండి. అప్పుడు మనకు కరెక్ట్గా పులుసు అనేది సరిపోద్ది. అంటే చింతకాయల పులుపు అనేది కరెక్ట్గా సరిపోద్ది. చింతకాయలని నీళ్ళు పోసి చేతితోటి ఇలా పావి శుభ్రంగా కడగాలండి. మట్టి అయి ఉంటుంది కదా, ఇలా శుభ్రంగా కడగండి. చక్కగా ఇలా కడిగిన తర్వాత మీకు చూపిస్తాను. ఈ పైన కాడ అనేది ఉంటుంది కదా, అది కట్ చేయండి. కాడ తీసి చక్కగా చింతకాయని ఇలా 2-3 ముక్కల కింద చక్కగా కట్ చేసుకోండి. చింతకాయని చక్కగా ఇలా పైన కాడ తీసి ముక్కల కింద కట్ చేసుకున్నాం కదా, కొద్దిగా వాటర్ పోసి దీన్ని గ్యాస్ మీద పెట్టి ఉడికించుకోవాలి. గ్యాస్ని మీడియంలో పెట్టి చింతకాయలు ఉడుకుతున్నాయి కదా, ఇప్పుడు మనం మసాలా తయారు చేసుకుందాం. చింతకాయలు ఉడుకుతుంటాయి. మసాలాని తయారు చేసుకుందాం చేపల పులుసుకి. మసాలా అంటే ఏం కాదండి, చిన్న అల్లం ముక్క, ఒక వెల్లుల్లిపాయ, జీలకర్ర హాఫ్ టీ స్పూన్, ధనియాలు, ఈ 4 ఉంటే చాలండి. చక్కగా చేపల పులుసు మనకి చాలా రుచికరంగా ఉంటుంది. అది కూడా మనం ఈరోజు రోట్లో వేసుకొని దంచుకొని చేసుకుంటున్నాం. చాలా చాలా బాగుంటుందండి. మన చేపల కూరకనే కాదు, ఏ కూరకైనా మనం ఇలా రోట్లో వేసుకొని మసాలా తయారు చేసుకున్నామంటే ఆ కూర అనేది చాలా రుచికరంగా ఉంటుందండి. ఇలా మనం రోట్లోనే కొద్దిగా నీళ్ళు పోసి చక్కగా ఇలా మసాలాని మనం దంచుకోవాలి. ఇలా వాటర్ పోయడం వల్ల చక్కగా మనకు మసాలా అనేది కొంచెం మెత్తగా అవుతుంది. మనం మసాలా రెడీ అయిపోయింది కదా, దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందాం. మసాలాని ప్లేట్లో తీసుకున్నాం కదా, ఒక 5 పచ్చిమిరపకాయలు, ఈ సైజు పచ్చిమిరపకాయలు. ఇవి కారం అనేది ఎక్కువ లేదండి. పచ్చిమిరపకాయలని ఇలా కట్ చేసుకొని రోట్లో వేసుకోండి. వేసుకొని దీన్ని కూడా పేస్ట్ చేసుకోవాలి. మరి మెత్తగా కాదు, కొంచెం బరగ్గా చేసుకోండి. చూడండి, ఈ విధంగా మనం దంచుకోవాలి. దీన్ని కూడా ప్లేట్లో తీసుకుందాం. చూడండి, ఈ విధంగా మనం దంచుకోవాలి. ఒక మీడియం సైజు 2 ఉల్లిపాయలు ఇలా తురుముకొని ముందుగా ఉంచుకున్నాను నేను. చింతకాయలు కూడా చక్కగా ఉడికిపోయండి. చూడండి, ఇలా చేతితో నొక్కితే చక్కగా మెత్తగా అయ్యాయి. ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం చేతితోటి బాగా కలపండి. అంటే ఇలా పిసకండి. చింతకాయ పిక్కలు, గుజ్జు ఇవన్నీ ఇలా మనం చక్కగా చేయడం వల్ల మనకి రసం అనేది బాగా వస్తుంది. ఈ రసాన్ని మనం ఫిల్టర్ చేసుకోవాలి. అంటే చింతకాయ పిక్కలు ఇవన్నీ లేకుండా చక్కగా ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. ఈ చింత రసాన్ని మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కర్రీ రెడీ చేసుకుందాం. గ్యాస్ ఆన్ చేసుకుని ఇలా వెడల్పుగా ఉన్న కళాయిని పెట్టుకుని కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోండి. చేపల పులుసు ఎప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. మెంతులు హాఫ్ టీ స్పూన్, కొద్దిగా కరివేపాకు వేసి 1 నిమిషం ఇలా కలుపుతూ వేసుకోండి. ఇలా వేగిన తర్వాత ముందుగా మనం ఉల్లిపాయని తురుము ఉంచుకున్నాం కదా, అది పచ్చిమిర్చి పేస్ట్, ఈ 2 వేసుకొని గ్యాస్ మీడియంలో పెట్టి కలుపుతూ చక్కగా వేసుకోండి. ఈ 2 బాగా వేగాయి అనుకోండి, చేపల పులుసు
బాగుంటుందండి. ఉల్లిపాయను మాత్రం వేపేటప్పుడు మాడిపోకుండా చక్కగా వేపుకోండి గ్యాస్ మీడియంలో పెట్టి. చూడండి ఉల్లిపాయ ఈ విధంగా వేగాలి. వేగిన తర్వాత ముందుగా మనం మసాలాను చేసుకున్నాం కదా, ఇది కూడా వేసుకొని ఒక నిమిషం అటు ఇటు కలుపుతూ చక్కగా వేపండి. మసాలా కూడా వేగిపోయింది. ఇందులోని మనం ఉప్పు 1 స్పూను, కారం 2 స్పూన్లు, పసుపు 1/2 టీ స్పూన్ వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలపండి. చింతకాయ పులుపు కదా వేసుకుంటున్నాం మనం, కారం ఎక్కువే పడుతుందండి. అందుకు చూసుకొని కారం వేసుకొని కలిపిన తర్వాత చింతరసం వేసుకోండి. వేసిన తర్వాత కొంచెం వాటర్ కూడా వేసుకుంటున్నాను. వేసిన తర్వాత ఒకసారి అంతా కలపండి. కలిపిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నాకైతే అంతగా సరిపోయింది. పులుసు కొంచెం మరుగుతుంది కదా, ఇలా మరిగినప్పుడు మనం చేప ముక్కలను వేసుకుందాం. ముందుగా ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ పట్టించి ఉంచాం కదా, ఈ చేప ముక్కలు వేసుకుందాం. చేప ముక్కలు వేసిన తర్వాత గ్యాస్ని హైలో పెట్టుకోండి. గ్యాస్ని హైలో పెట్టి మూత పెట్టి ఒక్క 10 నిమిషాలు ఉడకనివ్వండి. నాకైతే 10 నిమిషాలకు చక్కగా కర్రీ రెడీ అయిపోయింది. చూడండి ఆయిల్ కూడా ఇలా పైకి తేలింది. చూడండి పులుసు ఈ విధంగా ఉండాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత కొద్దిగా చిక్కబడుతుందండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని కొత్తిమీరని వేసుకోవాలి. ఇలా సన్నంగా కట్ చేసుకొని కొత్తిమీర వేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఒక గంట సేపు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మీకు ప్లేట్లో వేసి చూపిస్తున్నాను. ముక్క చూడండి చాలా బాగుంటుంది. అలాగే పులుసు కూడా బాగుంటుందండి. మనకు ఎప్పుడు చేపల కూర ఉన్నా ఉప్పు, పులుపు, కారం కరెక్ట్గా ఉందనుకోండి, ఆ చేపల కూర అనేది చాలా చాలా రుచికరంగా ఉంటుందండి. అలాగే నేను ఈరోజు చింతకాయ వేస్ట్ చేశాను కదా, ఇంకా మరి చాలా రుచికరంగా ఉంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ సీజన్లో మనకు చింతకాయలు దొరికినప్పుడు చక్కగా ఇలా చేపల్లో వేసుకొని కర్రీ తయారు చేసుకోండి. సూపర్గా ఉంటుంది. నేను రైస్లో వేసుకుంటూ కూడా తింటున్నాను. చూడండి పులుసు ఈ విధంగా ఉండాలి. అప్పుడే మనకి చాలా బాగుంటుందండి. మనం చేపల పులుసుకి ఎప్పుడు కొంచెం పులుపు, ఉప్పు, కారం కరెక్ట్గా వేసుకోవాలండి. ఏంటి 10 సార్లు చెప్తుంది అనుకోకండి. చేపల కూర టేస్ట్ అనేది కారం, ఉప్పు అలాగే పులుపు కరెక్ట్గా ఉందనుకోండి చాలా రుచికరంగా ఉంటుంది. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.